హాయ్ అండి. ఇవాళ శనగల కూర చూపిస్తాను రండి. తెల్ల శనగలు రాత్రి నానబెట్టాను. 8-9 గంటల శుభ్రంగా నానిపోయింది. ఇప్పుడు కుక్కర్లో వేద్దాము. ఒక కప్పుడు శనగలు, 2 దుంపలు. చూడండి, తొక్క తీసాను. శనగలు శుభ్రంగా కడిగేసాను. రాత్రిలో నానింది. దాల్చిన చెక్క, బగారాకు, 2-3 లవంగాలు, యాలకులు, కొంచెం ఉప్పు వేసి ఉడికించేద్దాం. కొంచెం నీళ్ళు పోసి, సరిపడా నీళ్ళు పోసి ఉడికిద్దాం. నీళ్ళు పోసాను. 5-6 విజిల్ కొట్టి ఉడికించేస్తాను. చూపిస్తాను ఉడికించాక. ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, చూడండి, ఇదే గరం మసాలా. ఇంకా వేరే మసాలా ఏం అక్కర్లేదు. పచ్చిమిర్చి ఎక్కువగా వేసాను. ఇందులోనే ఉప్పు వేసేసాను. ఉప్పు వేసి రుబ్బేద్దాం. కొంచెం చింతపండు మెత్తగా రుబ్బేసాక చూపిస్తాను. ఇంకా కూరలో ఉప్పు వేయక్కర్లేదు. ఇక ఉడికిపోయింది చూడండి. శనగలు ఉడికిపోయి వడగట్టేద్దాం. బగారాకు, దాల్చిన చెక్క తీసేద్దాం. శనగల్లో మంచి వాసన వస్తుంది, అందుకే ఉడికించాలి. ఇది నీళ్ళు ఉడకట్టాక చూపిస్తాను. నూనె పెట్టాను. నూనె కాగింది. ముద్ద నూరాను కదా, ఇది బాగా వేగాలి. పచ్చివి కదా అన్నీను, పచ్చిపోయేటట్టుకే వేగాలి. ఇందులోనే ఇప్పుడు కారం, పసుపు వేద్దాం. ఉప్పు నేను వేసేసాను మిక్సీలోనే, ఇంకా ఉప్పు వేయను. ఇగో పసుపు వేసి బాగా కలిపేద్దాం. ఈలోపు వేగుతూ ఉంటుంది. సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేచాలి. ఇప్పుడు సరిపడా కారం వేద్దాం. కొంచెం ఎక్కువగా వస్తే ఎక్కువ వేసుకోండి. నేను ఒక చెంచాన్నర వేసాను. పచ్చిమిర్చి కారం ఉన్నది కదా, అందుకని చూసుకొని వేసుకోండి కారం. చిల్లీ ప్లస్ కారం, ఇది టేస్ట్ ఉంటుంది. కలర్ కూడా ఎర్రగా వస్తుంది. ఇది వేసి ఇది కూడా బాగా వేచుదాం. పచ్చి లేకుండా అన్నీ వేగాలి. ఇప్పుడు ఇందులో 2-3 చెంచాలు పెరుగు వేద్దాం. పెరుగు వేస్తే, చింతపండు వేసాను కదా, ఒక విసిరికాయ సైజు చింతపండు వేసాను. అందులో రుబ్బినప్పుడే వేసాను, అందుకు ఇందులో పెరుగు వేద్దాం. మసాలాలో చింతపండు ఉంది, ఒక 2 చెంచాలు పెరుగు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇక దగ్గరగా వేగింది కదా, మంచి వాసన. ఈ శనగలు, దుంపలు వేసేద్దాం. వేసి బాగా కలుపుదాం కింద పైన. ఇది కూడా కొంచెం వేగనిద్దాం. చూడండి, బాగా వేగింది, నీరంతా ఎగిరింది. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు పోద్దాం. కొంచెమే నీళ్లు పడతాయి. దుంపలు, శనగలు ఉడికి ఉన్నాయి కదా. ఇవి బాగా వేచి మూత పెడదాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. చూద్దాం ఎంత ఉడికిందో. ఇక దగ్గరగా ఉడికింది. ఇంకొక 10 నిమిషాలు మూత పెడితే నీరంతా ఎగిరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇప్పుడు పిండి కలపడం. 1 గ్లాసు మైదా. ఇగో చూడండి,
ఒక గ్లాసుతో గ్లాసుడు మైదా వేసాను. ఒకే గ్లాసు. ఇప్పుడు చిన్న కప్పుతో 3వ వంతు పాల పొడి, కొంచెం పంచదార, కొంచెం సోడా, ఉప్పు. సోడా వేసి అందులోనే ఉప్పు కూడా వేసాను. పెరుగు, ఒక 3 చెంచాలు పెరుగు. ఇవి వేసి బాగా కలుపుదాం. కొంచెం నూనె. ఇదే బటోలా చేస్తారు పూరి, ఇదే బన్ను కూడా చేస్తారు దీంతో. అందుకు ఇవన్నీ వేసి బాగా కలపాలి. మెత్తగా కలిపాక చూపిస్తాను. అన్నీ కలవాలి. ఇందులో కొంచెం సోడా వేసాను, ఉప్పు వేసాను, పంచదార. ఇగో పాలు, ఈ పాలతోటే కొంచెం కలపాలి, నీళ్ళు వద్దు. కలిపాక చూపిస్తాను దగ్గరగా. బాగా కలపాలి పిసికి. ఇగో చూడండి, కలిపి ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బాగా కింద పైన శుభ్రంగా సరిపడా పాలు వేయండి. ఎక్కువ పాలు పట్టవు, పెరుగు వేసాం కదా, కొంచెమే పాలు పడతాయి. ఇప్పుడు ఇది బాగా కలిపి చూపిస్తాను. ఇలా కొంచెం నూనె మీద నుంచి వేసి కలుపు. నేనైతే పూరీలు చేస్తున్నాను, దీంతోనే బన్ను కూడా చూపిస్తాను. ముందైతే పూరీలకి ఇది కొంతసేపు నాననిద్దాం పిండి. మూత పెట్టేద్దాం. శనగలు చూడండి దగ్గరగా వచ్చేసింది కూర. ఇంకా దింపేయడమే. మీద నుంచి కాస్త కొత్తిమీర, సన్నంగా ఉల్లిపాయలు తరిగి వేసుకోవచ్చు. ఈ మాత్రం ఉండాలి కూర రొట్టెల్లోకి, పూరీలోకి. ఎక్కువ పలచగా కూడా బాగుండదు. చూసారు కదా. ఇప్పుడు నూనె కాగింది, పూరీలు వేచుదాం. చూడండి, పూరీలు ఎర్రగా వస్తాయి. పంచదార వేసాం కదా, పెరుగు, పంచదార. బన్ ఎలా కాలుతుందో మీద, అలాగే పూరీలు కూడా వస్తాయి. చూపిస్తాను. వీడియో కొంచెం పెద్దదైంది కానీ చూడండి, ఇవి 2 కలిపి వీడియో కదా, అందుకే పెద్దగా వస్తుంది. మొత్తం వీడియో చూడండి. చూడండి, వేగుతున్నది, పొంగుతుంది. ఇప్పుడు మంచి బన్నులా పొంగుతుంది పూరి. ఇంకా 2-3 పూరీలు చేసి చూపిస్తాను. చూడండి, చూసారు కదా, ఎర్రగా వస్తాయి. ఇంకోటి చేసి చూపిస్తాను. వేయగానే పొంగుతాయి, కలర్ కూడా మారిపోతుంది. చూపిస్తాను రండి. ఇందులో పెరుగు, పాలు అన్నీ వేసాం కదా, చూడండి ఎలా పొంగుతున్నాయో. మంచి కలర్ కూడా వస్తాయి పూరీవి. చాలా బాగుంటుంది కూరతోటి. చూసారా ఎలా పొంగిందో. ఇది 2 వీడియోలు, అందుకు కొంచెం వీడియో పెద్దగా అయింది. కూర, పూరి 2. చూడండి, ఇలాగ బన్ ఎలా కాలుతుందో సేమ్ అదే కలర్లో వస్తుంది పూరి. చూసారు కదా ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది తినడానికి కూడాను. చూడండి.
లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి, మర్చిపోకండి. ఇంకోటి కూడా చూపిస్తాను రండి. వేయగానే ఇది ఎలా పొంగిపోతున్నారు. వీడియో మొత్తం చూడండి. చూసారు కదా. ఇక ఇలా ఎర్రగా రావాలి కలరు. చూడండి కూర అయిపోయింది, పూరీలు. పదండి తిందాం. చోలా భటోలా చూసారా ఎర్ర ఎర్రగా ఎలా వచ్చాయో, పన్నులాగా, స్పంజీలాగా. కూర కూడా చాలా టేస్ట్గా అనిపిస్తున్నది. తిని చూద్దాం.